పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. ఇక్కడ బీజేపీ గెలిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానంటున్నారు టీఆర్ఎస్ నేత హరీష్ రావు. ఒకవేళ టీఆర్ఎస్ గెలిస్తే మీరు రాజకీయాల నుంచి తప్పుకుంటారా అంటూ కిషన్ రెడ్డికి సవాల్ విసురుతున్న హరీష్ తో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో ఉప ఎన్నికల ప్రచారం ఓ క్లైమాక్స్ దిశకు చేరుకుంది. ప్రస్తుతం టీఆర్ఎస్ నుంచి ఇక్కడ ప్రచార భద్రతలు నిర్వహిస్తున్న హరీష్ రావు మధ్య ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రోజు రోజుకు బీజేపీ టీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు కావచ్చు, తర్వాత వైఎస్ఆర్ సిపిపై కావచ్చు, మిగతా విషయాలు మనతో డీటెయిల్గా మాట్లాడేందుకు హరీష్ రావు మనకు అందుబాటులో ఉన్నారు. సార్ నమస్తే సార్. ఉప ప్రాంతీయ పార్టీల వల్ల తెలంగాణ సాధ్యం కాదు, కేవలం వాళ్ళకి 2 ఎంపీ స్థానాలు మాత్రమే ఉన్నాయని ప్రకాష్ జవదేర్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, చాలా గ్రామ స్థాయిలో కూడా వారి ఒక ప్రచారం ఉధృతం చేస్తూ ఉన్నారు. మీరు ఎట్లా కాబట్టి ఆలోచించుకుంటారు? బీజేపీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మీద విషం జమ్మి ఏదో బురద జల్లడం ద్వారా లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తూ ఉంది. ఉప ప్రాంతీయ పార్టీలతో తెలంగాణ రాదు అనేటువంటి బీజేపీ, జాతీయ పార్టీలైన బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 2 తెలంగాణ ఇవ్వకుండా మోసం చేసినాయి కదా. ఒక్క ఓటు 2 రాష్ట్రాలని చెప్పి 99 నుంచి 2004 దాకా అధికారంలో ఉన్న జాతీయ పార్టీ అయిన బీజేపీ ఎందుకు తెలంగాణ ఇవ్వలేదో ముందు సమాధానం చెప్పండి. అదేవిధంగా మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ యూపీఏ 1 యూపీఏ 2 2004 నుంచి ఇప్పటి వరకు జాతీయ పార్టీగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ ఇవ్వలేదు. అంటే జాతీయ పార్టీల వల్ల తెలంగాణ రాలేదు అనేటువంటిదే ఇప్పుడు మన కళ్ళ ముందు స్పష్టంగా కనబడతాం. అనేక ఉప ఎన్నికల్లో ఇన్ఛార్జ్ పనిచేస్తారు, ప్రస్తుతం పరకలు కూడా పనిచేస్తున్నారు. ఎలక్షన్ పోల్ మేనేజ్మెంట్ హరీష్ రావు దిట్టారు ఒక పేరు కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో మరోగా సర్వేలు కావచ్చు, తర్వాత ఇతరత్ర అంశాలు కావచ్చు టీఆర్ఎస్కి అనుకూలమని చాలా క్లియర్ కట్గా చెప్పాయి. అయితే కొద్ది 4 రోజుల క్రితం ఇదే బీజేపీ చెప్తుంది టీఆర్ఎస్ చేసిన సర్వేలు కొంతమేర వాస్తవం, కానీ మా సర్వే కూడా ఒకటి ఉంది, టీఆర్ఎస్కు చాలా ఈక్వల్గా ఉన్నాము, మా సర్వే కూడా టీఆర్ఎస్కు ఈక్వల్గా ఉంటున్నాం అని ఒక తీసుకొచ్చి మీరేమంటారు? ఇప్పుడు బీజేపీ పాపం గోబల్స్ ప్రచారం చేయడంలో కొంచెం వాళ్ళ దిట్టలు. ఒకటి మాత్రం నేను బీజేపీకి ఇలా సవాల్ విసురుతున్నా, గెలుస్తున్నాను ఇంత చెప్తున్నాడు కదా కిషన్ రెడ్డి, చాలా దమ్ముంటే కిషన్ రెడ్డి గారు నా సవాల్ని స్వీకరించండి. పరకాలలో బీజేపీ గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఒకవేళ పరకాలలో టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే కిషన్ రెడ్డి గారు రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధమా అని నేను అడుగుతా ఉన్నా. మీకు నిజంగా మీ సర్వే నిజం అనుకుంటే, మీ సర్వే మీద మీకు విశ్వాసం ఉంటే నా సవాల్ని స్వీకరించాలని చెప్పి కిషన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను. ఇలా బీజేపీ ఇక్కడ పోరాడుతున్నది డిపాజిట్ కోసం పోరాడుతున్నది. బీజేపీ ఇక్కడ పోరాడుతున్నది తెలంగాణ ఓట్లు చీల్చడానికి, కొండా సురేఖకు సాయం చేయడానికి బీజేపీ ఈరోజు ఇక్కడ ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది మంచిది కాదు. ఇలా బీజేపీకి వేసే ప్రతి ఓటు తెలంగాణ ఓటు, అది దానితోని ఇవాళ తెలంగాణ వాదం దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది. కొండా సురేఖకు లాభం జరిగే అవకాశం ఉంది. కనుక మేము పరకాల ప్రజలు కూడా ఒకటే కోరుతున్నాం, తెలంగాణ అంటే టీఆర్ఎస్, టీఆర్ఎస్ అంటే కారు అంటే తెలంగాణ అనే విధంగా ఇవాళ ప్రజల్లోకి టీఆర్ఎస్ పార్టీ బలంగా తీసుకుపోతుంది. ముమ్మాటికి ఇక్కడ టీఆర్ఎస్ విజయం సాధిస్తారు. మీరు పత్రికలు చూసుకుంటారు, లగడపాటి కామెంట్స్ కావచ్చు, సీఎం కామెంట్స్ కావచ్చు, కేవలం వైఎస్ఆర్ సిపిని గెలిపించేందుకే, వైఎస్ఆర్ సిపికి పరోక్ష మద్దతు ఇచ్చేందుకే టీఆర్ఎస్ అక్కడ పోటీ చేస్తుంది, టీఆర్ఎస్ పరోక్షంగా వారికి మద్దతునిస్తుందని ఒక కామెంట్ చేశారు. మీరు ఎలా అర్థం చేసుకుంటారు? ఇప్పుడు చాలా మంది టీఆర్ఎస్ పార్టీ మీద బురదల్లే ప్రయత్నం చేస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గారేమో మేము వైఎస్ఆర్కు సాయం చేస్తామంటున్నారు, చంద్రబాబు నాయుడు ఏమో మేము కాంగ్రెస్కు సాయం చేస్తామంటున్నారు, బీజేపీ వాళ్ళేమో మేము ఇంకో పార్టీతో కుమ్మక్కైనమంటున్నారు, ఎంఐఎం బీజేపీతో కుమ్మక్కైంది అంటున్నారు. ఎవరితో కుమ్మక్కు కాలేదు. టీఆర్ఎస్ అనేది స్వతంత్రంగా ఉంది అనేది రుజువు చేయడానికి పరకాల ఎన్నికల ఫలితాలే ఒక గీటురాయి. 100 సవాల్ కా 1 జవాబ్. 100 మందితో కుమ్మక్కైనా అంటున్నారు. మేము ఎవరితో కుమ్మక్కు కాలే. ఈ సీమాంధ్రులందరినీ చిత్తుగా ఓడించి టీఆర్ఎస్ గెలుస్తుంది. అప్పుడు వీళ్ళందరి నోర్లు మూతపడతాయి. ఇక మేము మాటల్లో కాదు, పరకాల ఎన్నికల ఫలితాలతో ఈ రకంగా మాట్లాడిన వాళ్ళందరికీ నోర్లు ముగిస్తాం, వారికి సమాధానం. థ్యాంక్ యూ వెరీ మచ్ హరీష్ రావు గారు. సో మొత్తానికి పరకాల ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకుని చెప్పవచ్చు. కిషన్ రెడ్డికి హరీష్ రావు కూడా ఒక సవాల్ విసారు. పరకాలలో ముమ్మాటికి టీఆర్ఎస్ గెలుస్తుంది, లేకుంటే తన రాజకీయ సన్యాసం తీసుకుంటానని హరీష్ రావు కుండ బద్దలు కొట్టినట్టు తన సవాల్ విసారు. బీజేపీ నేతలు ఏ మేరకు సవాల్ స్వీకరిస్తారో వేచి చూడాలి. కెమెరా పర్సన్